థియేటర్లకి 4 వారాలైనా కానీ పడకుండా సినిమా ఎమ్మటే నెట్ఫ్లిక్స్ లాంటి వాటిలోకి వెళ్ళిపోతున్నాయి కదా. వాటి వల్ల థియేటర్లకి ఎమ్మటే 4 రోజులు 5 రోజులు తీసేస్తున్నారు కదా ఒక సినిమా. మరి దాని వల్ల కూడా తప్పే కదా అంటున్నాడు. ఓటీటీలు ఏంటంటే ఓటీటీలు అమ్ముకుంటారు కదా, అమ్ముకోవడం వల్ల సామాన్యుడు వెళ్ళలేకపోతున్నారు కదా థియేటర్లకి. వాళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు మీరు ఒక 2-3 వారాలు అవుతే మేము ఓటీటీకే వదిలేస్తాం కదా, మీరు థియేటర్ కి ఏమి వెళ్ళడం అవసరం అనేసి అంటున్నారు. కానీ ఇంట్లో పిల్లలు ఒప్పుకోరు కదా, భార్య ఊరుకోదు కదా, వీళ్ళు ఎవరు ఒప్పుకోదు కదా. వీళ్ళందరూ ఏంటంటారు, సినిమా తీసుకెళ్ళానే అంటారు. సినిమాకి వెళ్ళాక మళ్ళీ పాప్కార్న్, చిప్స్, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ వాసన కుంకుమలు అంటే పొగ ఇంటిచ్చేసి స్మెల్ వచ్చినట్టు చేసి దానికంటే రేట్లు పెంచుతారు. 150 ఇప్పుడు అక్కడ 300-400 ఉంటుంది. అదే ఇక రోడ్డు దగ్గరకు వచ్చి కొనుక్కుంటే 20 రూపాయలు 30 రూపాయలు దొరికింది. సమోసా ఎంత బ్రో అక్కడ 250, ఇక్కడ ఎంత బ్రో 10 రూపాయలు 15 రూపాయలు ఇస్తే నీకు సమోసా వస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి మనమేనా. థియేటర్ రన్ చేసే వ్యవస్థల మీద ఆలోచించాలి మనం. ఎందుకంటే మనం సైలెంట్ మనం రేట్లు పెంచుకున్నారు అన్న టైప్ లో మనం ఊరుకున్నాం కాబట్టి ఇలా అయిపోయింది. ఒకటి ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు వాళ్ళకి, ఇప్పుడు సినిమా అనేది వాళ్ళు ఖర్చు పెట్టారు, మాకు నచ్చినంత రేటు తీస్తామని అనొచ్చు. కానీ అలాంటప్పుడు మనమైనా జనాలన్నా కొంచెం సినిమాలకు వెళ్లకుండా ఆగడం మంచిదని నేను అనుకుంటాను. కానీ ఎవరు ఆగరు, అది కామన్ గా జరిగే థింగ్ అది. ఇప్పుడు ఆ సినిమాలు పైరసీ చేయడం వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా? అర్థం కాదు. ఇప్పుడు సినిమాలు పైరసీ చేయడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అవుతాయా? సినిమాలు పైరసీ చేయడం వల్ల ఫ్లాప్ అవుతాయి. అంటే సినిమాలో 4 రోజులు కూడా థియేటర్లు ఆడకుండా బయటకు వస్తున్నాయి కదా, ఇంకా అనేది తగ్గుతుంది బ్రో. ఫ్లాప్ అవడానికి అంటే ఛాన్స్ ఉంటది కదా, ఇప్పుడు అమౌంట్ తగ్గుతానే కదా. బాగుంటే చూస్తారు కదా, నా కాంతార గానీ బాహుబలి సినిమా థియేటర్ లో చూడాలని ఉండాలి కానీ వాళ్ళకి నెట్ఫ్లిక్స్ లో చూడాలని ఉండాలి. అందులో కూడా తగ్గుతుంది. ఇప్పుడు హిట్ అయిన సినిమా కూడా ఇప్పుడు 1000 కోట్లు రావాల్సిన సినిమా 850 కోట్లు వస్తుంది. ఎందుకనేసి అంటే పైరసీ వల్ల. ఇప్పుడు నువ్వు ఫోన్ లో చూసేసావు సినిమా, నువ్వు థియేటర్ కి ఎందుకు వెళ్ళావు కదా, అప్పుడు నీకు ఆలోచన ఏంటని వస్తుంది. థియేటర్ కాదన్నా, అందరూ థియేటర్ లో చూస్తే వేరు మజా వేరు. మేము థియేటర్ కే పోతా ఉంటారు కదా, పోయేవాడు అదే అంటున్నా కదా. ఒకరిని చూసి ఇంకోటి గోల పెడతారు, తీసుకెళ్ళలేక సావలేక సచ్చినా ఏది చేయలేకుంటావు. అర్థమైందా? నీకేం అర్థం కాదు, బుర్ర పని చేయదు. పిల్లలు ఏంటంటారు, వాళ్ళ నాన్న సినిమా తీసుకెళ్ళాడు, నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళవా అంటారు. అలాగని తీసుకెళ్తే 2000 టికెట్లు ఖర్చు అవుతాయి నలుగురికి కలిపి. తర్వాత నీకు స్నాక్స్ ఖర్చులు, ఇంటర్వెల్ లో ఖర్చులు ఇవన్నీ ఖర్చులు అవుతాయి. నువ్వు కష్టపడిన జీతం 20,000. ఆ 20,000లో మళ్ళీ నీకు ఇవే నువ్వు సినిమాలకు వారానికి 4 సినిమాలు తీసుకెళ్తే, అది నెలకు 4 సినిమాలు తీసుకెళ్తే నీకు ఎంత అవుతుంది? అది కూడా ఆలోచించాలి. అది ఒకవేళ ఆయన డేటాని తీసుకొని వేరే వాళ్ళకి అమ్మినట్టయితే గట్టిగా శిక్షించాలి. అదే తను డేటా అమ్మకుండా ఒక తనకే వాడుకొని ఉంటే, లైక్ తన పరంగా యూజ్ చేసుకుని ఉంటే, డేటా ఎవరికి మిస్యూజ్ అవ్వకపోతే తన్ని మన గవర్నమెంట్ పరంగా ఏదైనా యూజ్ చేసిన సిచ్యువేషన్ ఉంటే యూజ్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే చాలా వరకు తన హ్యాకింగ్ వచ్చి అంటున్నారు కాబట్టి ఆ పరంగా వాడితే బెస్ట్.